లోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా మమ్మలను కాపాడి ఉన్నావు తండ్రి గారు. మొదటి మాటలు నాయన, ఇదిగో 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 నేను వచ్చాను, నా పేరట నేను వస్తే మీరు అంగీకరించరు. ఇంకొకడైతే వస్తున్నాడు, వాడి నామాను వస్తాడు, వాడి పేరు పెట్టుకొని వస్తాడు, వారిని అంగీకరిస్తాడని తన పిల్లలతో యేసుక్రీస్తు వారు మాట్లాడారయ్యా. మొదటి మాటలు నీ ఆజ్ఞలు భారమైనవి కావు, చాలా సులువు. మోస్తున్న వాడికి సులువు, మోయిన వారికి భారముగా కనపడుతుంది మాటలు. ఇదిగో నీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడి వచ్చాం. ఆ మాటలు బిడ్డల హృదయములు దాచుకొని వారి మనసులో ఉంచుకోవడానికి సహాయం చేసి, అల్పులమయ్యా బలహీనులుగా ఉంటున్నా మీ బలమైన మాటలు మా నోటు ద్వారా దయచేసి అవసరమైన రీతిగా మీ బిడ్డలకు బోధించమని, అవసరమైన మాటలు నాయన మాకు అందించమని ప్రార్థిస్తూ, విడిచిపెట్టి గాలికి ఎగిరిపోయే మాటలు కాకుండా మీ మాటల ప్రకారంగా నివాసం చేసి మీ బిడ్డలకు నాయన చేర్చుకోమని ప్రార్థిస్తూ, నేను చేసిన ఈ ప్రార్థన తోచి మీ కన్నీరు కట్టి పల్లింపు చేసి మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, అల్లిపడును దీనుడునయ్యా చెవిగ్గి నా మొర ఆలకించుకోమని, మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటారని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల కొద్ది మాటలు ధ్యానించేద్దాం. ఆలోచన వెరగండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకొని ఆయన మాటలు విలువైన మాటలు కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజు నీతిని గురించి మాట్లాడబోతూ ఉన్నాడు దేవుడు. నీతిమంతులకి కలుగుతున్న ఆపదలు అనేకవి అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడిగా ఉంటే ఆపదలు సంభవిస్తాయి, అవినీతిమంతుడిగా ఉంటే ఉండవు. ఏముండవు? శ్రమ ఉండదు, కష్టం ఉండదు, వ్యాధులు ఉండదు, బాధలు ఉండదు, ఏముండవు. నీతిమంతుడిగా ఎప్పుడైతే నువ్వు బ్రతకడానికి ముందుకు వెళ్తావో శ్రమలు ప్రారంభమవుతాయి నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు బ్రతకాలనుకుంటే శ్రమలు ప్రారంభమవుతాయి. ఏమన్నాడు తెలుసా? క్రైస్తవుడు అవ్వనందుకు శ్రమ, బాధ. ఈరోజు నీతిమంతుడిగా ఉండగలిగితే నీకు పరలోక రాజు, లేకపోతే లేదు పిల్లరా. అసలు నీతి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది చూద్దాం. బైబిల్ నీతి ఎక్కడుంటే ప్రారంభం అవుతుంది. ఈరోజు నీతి తప్పి తిరుగుతున్నారు. అది ఎవరంటే బయట ఉన్నవారు కాదు, క్రైస్తవులమే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీతిమంతులుగా మీరు బ్రతకండి అని దేవుడు చెబుతూ ఉంటే మనం నీతిని విడిచిపెడుతూ ఉన్నాం పిల్లరా. నీతిని విడిచి తిరుగుతూ ఉన్నాం. నీతిమంతులుగా బ్రతకాలని, నీతిమంతులుగా జీవించాలని, నీతిమంతులుగా మీరు బ్రతకాలని అనుదినము ఆయన పడుతున్న తపన అంతా ఎంత అదే కాదు. బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ఆయనకున్న ఆవేదన మనకు అర్థమవుతుంది, ఆయన చేస్తున్న ఉపకారం మనకు అర్థమవుతుంది. అందుకే నీతిమంతులుగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ఈ దినాల్లో ఉన్నాము తెలుసా? అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో అపాయకరమైన కాలము వచ్చినని మీరు గ్రహించాలి. ఏమన్నాడు? అంచె దినాలు అపాయకరమైన కాలాలు వస్తాయట. ఈ అంచె దినాల్లో మనము జాగ్రత్తగా బ్రతకాలి. ఈ అంచె దినాల్లో మనము నీతిమంతులుగా బ్రతకాలి. శ్రమ వచ్చినా పర్వాలా, కానీ నీతిని మాత్రము విడిచిపెట్టకూడదు. నీతిని విడిచిపెడితే పాపం మన ఆలోచన మనలోనికి వస్తాయి, పాపం మన దృశ్యాలు మనలోకి వస్తాయి, దుష్టుడు మనలోకి వస్తాడు. నీతిని తీసివేసి పాపం మన బీజం మనలోనికి తీసుకొని వస్తాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. పాపముతో ఉన్నాం మనం, నీతిమంతులుగా మనల్ని తీర్చాడు దేవుడు. ఆ నీతిమంతులుగా బ్రతకాలని ఆ మహనీయుడు పరమును విడిచి భూమి మీదకు వచ్చాడు. నీతి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో ఒక్కసారి బైబిల్లోనికి వెళదాం. నీతి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో పిల్లరా బైబిల్లోనికి వెళ్ళి చూస్తే బైబిల్ అంటుంది, సామెతల గ్రంథము, బైబిల్ చెబుతున్న మాట, బైబిల్ చెబుతున్న ఆజ్ఞ, బైబిల్ చెబుతున్న శాసనాలు, బైబిల్ ఇస్తున్న మాటలు, దేవుడు మనకు అందిస్తున్న మాటలు ఏంటో తెలుసా? సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం పిల్లరా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుము దేవునికి స్తోత్రం. ఎక్కడ
ఎక్కడ చెప్పాలి? అనుదినము నా గడప యొద్ద, అని దినము నా ఇంటి దగ్గర, అని దినము నా పాదాల దగ్గర. ఏమొస్తుందండి అంటే నీతి నేర్చుకోవడానికి. దేవుడి సన్నిధిలో ఏముందని నీతి ఉంది, దేవుని పాదాల దగ్గర ఏముందని నీతి ఉంది. నువ్వు అలా ఉండగలిగితే నీతి నేర్చుకుంటావు, నీతి కార్యాలు చేయగలుగుతావు, నీతిమంతుడుగా బ్రతుకుతావు, నీతిమంతురాలుగా ఉంటావు. నీతి తప్పు తిరగకుండా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండాలి అనుకుంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుము. ఈరోజు కనిపెట్టువారు ఎవరున్నారండి? ఉన్నారా? ఉన్నారా? నిస్బా లేరు. కనిపెట్టువారు తక్కువ, అడుక్కున్నవారు ఎక్కువ. అది జీజితిచ్చాను తప్ప, అయ్యా నా ఎడల మీ కృప ఏమైంది, మీ సంకల్పం ఏమైంది, నీ చిత్తం ఏమైందని అనుదినం అనుక్షణము మనం ఎక్కడుండాలి? దీనికి బానిస అయిపోతున్నారండి. ఎవడు కొన్నాడు? ఎవడు కనిపెట్టాడు? కానీ దీనికే బానిస 24 గంటలు దీనికే, ఇది దీనికే బానిస అయిపోయి ఈరోజు పిల్లలు చెడిపోతూ ఉన్నారు. కానీ బైబిల్ చదువువారు లేరు. బైబిల్లో ఏముంది? జ్ఞానం ఉంది. బైబిల్లో ఏముంది? దేవుని మాట ఉంది. బైబిల్ చదివే జ్ఞానవంతుడు అవుతావు, బైబిల్ మధ్య జ్ఞానము కలిగి ఉంటావు. ఈ చెత్తను చూస్తే చెడిపోతావు. జాగ్రత్త చుమ్మే, జాగ్రత్త. బైబిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, ఈ చెత్తకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నావు, రాయబడుతుంది లెక్క. జాగ్రత్త. ఎవరైనా చెడిపోయే అవకాశాలు బైబిల్లో లేవు. చెడిపోయే అవకాశం ఈ చాటలో ఉన్నాయి. చెడిపోవడానికి ఆ కారణం ఇదే. ప్రపంచమంతా దీని చేతిలో ఉంది, ఇందులో ఉంది. అంతకంత మించింది ఇందులో ఉంది. కానీ ఇది చూసిన వారు తక్కువ, దాన్ని ఎదుకువారు ఎక్కువ. ఏముందండి? పాపం తప్ప దీనిలో. పాపమే. తీయండి ఒకసారి. పాపమే, పాపమే. లోకము చెడిపోతుందండి, పాపమే. బైబిల్ చూస్తే నీతిమంతుడిగా బ్రతుకుతావు. ఇదిగో ఈ చెత్తను చూస్తే చెడిపోతావు. ఈరోజు చేస్తున్న పిల్లలందరూ అదే. అమ్మ మాట ఏంట్రో, ఏంటి అంచమాల పోను, 7 అంచమాల పోనంటే ఎవడంటున్నాడు? ఎవడైనా అది బైబిల్ చదువు. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. అనేకులకు దేవుని మాటలు అందిస్తాము. కొందరినైనా మనం రక్షించగలుగుతాం. మనం రక్షించుకొని, మన కుటుంబాలు రక్షించుకొని, ఇతరుల పక్క వారిని రక్షిస్తాం. లేకపోతే ఒకరోజు లెక్క అడుగుతాడు. ఏ లెక్క? ఎంతమందిని నువ్వు రక్షించావు అని అడుగుతాడు. ఇది కన్ఫర్మ్, ఇది రైట్ ఆన్సరు. అడగడానికి కాదు, లెక్క అడుగుతాడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలి, నీతిమంతురాలుగా జీవించాలి. ఎంతమందిని రక్షించావు, ఎంతమంది నరకానికి పోకుండా కాపాడ్డావని నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు చెప్పాలి. నన్ను అడిగితే నన్ను చెప్పాలి, నేను చెప్పాలి. ఎవడని అడిగితే వాడి చెప్పవలసిన అవసరం ఉంది. పిల్లరా, దయచేసి మీ పిల్లలకు బైబిల్ చదవమని చెప్పండి. లేకపోతే పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. 100కి 100. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఆలోచన పెరగండి. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టి నా ద్వారబంధకముల యొద్ద దాచుకొని నా ఉపదేశమును ఇనివారు ధన్యులు. అంతేనమ్మా? ఎంత చక్కటి మాట. సామెతల గ్రంథము సొలొమోను రచయిత ఆ రాసిన మాటలు పిల్లారా. ఆయన దగ్గర మనకేం దొరికి తెలుసా? నీతిగా బ్రతకడము దేవుడు నేర్పిస్తారు. ఆదివారం ఒక్కసారి అండి బైబిల్ చదువుతారు, బైబిల్ తెరుస్తారు. ఇది వాస్తవం అండి. ఎవరంటే ప్రార్థనకి వెళ్ళి భక్తులే, బయట వారికి తెలియదు కదా. ఆదివారం ఒక్కరోజు బైబిల్ తెరుస్తారండి. అలా వద్దు దయచేసి. అన్ని దినం అన్నాడు కదా, అన్ని దినం ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే నీతిమంతుడు అవుతావు. నువ్వు కూర్చో ప్రార్థన చేస్తే నీతిమంతురాలుగా అవుతావు. లేదా దీనిని అనుసరిస్తే నీ జీవితం పాడైపోదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము తల్లిదండ్రులుగా మనం చూడట్లేదు, పిల్లల భవిష్యత్తు మనం చూడట్లేదు. కనుక మీరు ఆలోచిస్తే పిల్లరా, ఆలోచిస్తే నీతిమంతులకు కలుగుతున్న ఆపదలు అనేకివి.
వాటిలోంచి మనం విడుదల పొందాలంటే ఆయన ఉపదేశమును వినివారు ధన్యులు. ఎలా వింటారు? బైబిల్ తిరిగేస్తే వింటారు, దేవుని మాటలు చెబుతున్నప్పుడు వింటారు, లేకపోతే వినరు. వినరండి, వినరు పిల్లలు. కనుక మీరు ఆలోచన పెరగండి. ఎలా బాగు చేయాలంటే ఇదిగో ఎంత బాగు చేసినా బైబిల్లో ఉన్న మాటలు తక్కువే. కనుక ఎవరైనా పాడైపోవడానికి చాలా ఈజీగా పాడైపోతున్నారు. బాగు చేయడానికి దేవుని మాటలు చెప్పినా వారు రక్షించబడట్లేదు. ఇంకేమన్నాడు చదివితే మళ్ళీ పొజిషన్ చూద్దాం ఒకసారి. మళ్ళా అన్ని దినము నా గడిపి యొద్ద కనిపెట్టుకోవాలి, నా ద్వారబంధములు యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినివారు ధన్యులు. అంటే ఉపదేశం అనగా వాక్యము. అన్ని దినము బైబిల్ చదివిన చెప్పండి, దేవునికి స్తోత్రం. అన్ని దినము ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను. ఇప్పుడు ఎత్తునుడు ఎవడు? నేను అది చదువుతున్నా. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు మిస్ అవ్వకుండా చదువుకుంటూ వస్తూ ఉన్నా బైబిల్. దేవునికి స్తోత్రం. నీకు పని పాటు ఉండదురా. ఏంటి అబ్రహం గారు, నీకు ఈ పని పాటు ఉండదురా. ఏం చేస్తావు? చదువుకుంటావు. నువ్వు ఈ పనే పాట? ఏ పాటు? పనే పాట నీకు? తినడము, బైబిల్ చదవడం, పడుకోవటం, ఇదేగా నువ్వు చేసింది అంటావు. చాలా తప్పు. దేనికి సమయం మనం ఎక్కువివ్వాలి, దేనికి మనం ఎక్కువివ్వాలి మీరు ఆలోచించండి ఒకసారి. మీరు అలా చదవకపోతే బైబిల్లో ఉన్న మాటలు మీకు అర్థం కావు, ఏమి రావు. అందుకంటాను, చదువుకున్నవాడు శాఖలోడు కంట దానమో. ఏనికి చదువు? దేనికి మీ చదువు చెప్పండి. బైబిల్ ఎవరికి వచ్చినో వారే దైవులు అన్న దేవుడు చెబుతా ఉంటే, బైబిల్ ఎవడు నేర్చుకుంటాడు వాడే దేవుని పిల్లలు, దేవుని కుమారులు అంటా ఉంటే, మరి ఏం నేర్చుకుంటున్నారు ఈరోజు మీరు? మాకు పనులు ఉండవు ఏంటండి బాబు, మీరు అలా చెబుతారు. పని ఉండదని ఎవరంటున్నాడు? నేను ఒకరోజు బయలుదేరానంటే సాయంత్రం వస్తాను, నాకు పనులు ఉంటాయి. ఏం పనులు? ఇంటింటికి తిరుగుకుంటా వెళ్ళిపోవాలంటే నాకు పని ఉంటుంది. ఎందుకుండవు? కానీ పిల్లరా, మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. అలా నేర్చుకుంటేనే మనం బాగుపడతాం పిల్లలు. బైబిల్లో చెప్తా అన్ని దినం ఆయన దగ్గరికి కూర్చోవాలని, ఆయన దినం ఆయన పాదాల దగ్గరికి కూర్చోవాలని బైబిల్ చెప్తున్నా. ఒకరోజు బైబిల్ చదవకపోతే ఈరోజు ఎందుకు చదవలేదని అనిపిస్తుంది. ప్రతిరోజు బైబిల్ తిరగాలి, ప్రతిరోజు బైబిల్లో ఏముందో రాయబడి ఉందో చూసుకోవాల్సిన అవసరత ఉంది. సొలొమోను అంటున్నాడు, అయ్యా 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 నా దగ్గర ఉండండి, ఇదిగో ఆయన పాదాల దగ్గర ఉంటే మనం నీతిమంతులుగా అవుతామని చెప్తున్నాడు. నీతిమంతుడు ఏది అడిగితే అది ఇస్తాడండి దేవుడు. ఏంటంట? నీతిమంతులుగా తన పిల్లలు ఏది అడిగితే దేవుడు ఇస్తాడట. దేవుడి పిల్లలు అన్యాయంగా అనాథలకు విడిచిపెట్టడం లేఖనాలు చెప్తుంది. ఎప్పుడో ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర అనుదినము ఏం చేయాలంట? కాచుకొని ఉండాలట. ఏంటంట? కాచుకొని ఉండాలట. అందుకే బయటికి వెళ్తే ఎవడో కాచుకొని చూస్తాడు. మళ్ళీ ఎవడు కాచుకుంటాడు? మళ్ళీ దుష్టుడు రా వస్తున్నాడు. ఆడు అనుదినము కాచుకొని ఉంటాడంట, ఆవిరి మనం మింగడానికి, గద్దించే చెవు వలే మింగడానికి. అంటే ఎందుకు మింగడం అంటే ఏంటి? వాడికి ఏమి లేవు, పొళ్ళి లేకపోతే మింగుతాడు. పొళ్ళు ఎవరు పీకారు? ఇద్దరికి ప్రభు అయిన యేసుక్రీస్తే కోరలు పీకి బయటపడేటట. అందుకే మింగేస్తున్నాడు. గనక బయటికి వెళ్ళగానే వాడే ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్త సుమే. అందుకే అనుదినం ఆయన దగ్గరే మనము కూర్చొని ఉంటే ఎలా ఉండదు తెలుసా? తన పిల్లలు ఏది అడిగితే, నీతిమంతులు ఏది అడిగితే అది ఇస్తానని చెప్తున్నాడు. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాం పిల్లరా. 10వ వచనం పై వచ్చి చూద్దాం, 10వ అధ్యాయం 25వ వచనం పైన వచ్చింది. 25 చదువుతున్నాం, దానిపై వచ్చిన
నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25 చూసారా? అదేనా ఉందమ్మా? మరొకసారి చదవండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఏదడిగిన ఇస్తాడండి నీతిమంతులు. నీతిమంతులు తన పిల్లలుగా ఉన్నప్పుడు, నీతిమంతులు తన బిడ్డలుగా ఉన్నప్పుడు ఏదడిగిన ఇస్తాడు. వారికి శ్రమలో కూడా ఆయనే మనకు ఆదరణ, కష్టాల్లో కూడా ఆయనే మనకు ఆదరణ. ఆయన మనకి ఏమంటున్నాడు? నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందంట. తర్వాత ఏమన్నాడు? కింద వచ్చును, ఇంకా కిందది, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము 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 పిల్లారా, నిత్యము ఆయన దగ్గర మనం ఏముండాలి? కాచుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి. చూడండి, పనివారు యజమాని దగ్గర ఎలా చూస్తారు? పనివాడు ఏదైనా ఇస్తాడేమని చెప్పి ఆశతో ఎదురు చూస్తాడు పనివాడు. యజమానుడి దగ్గర ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తారు. ఈరోజు మనం చూసిన వారు లేము, మనం చూసిన వారు లేపులేరా. అందుకే నీతిమంతులుగా మనం అవ్వాలి అనుకుంటే, నీతిమంతురాలుగా బ్రతకాలనుకుంటే, నీతిమంతుడిగా జీవించాలంటే ఎవరి దగ్గర ఉండాలి? ఆయన పాదాల దగ్గర మనము కాచుకొని ఉండాలి. కాచుకొని ఉంటే ధన్యుడము ధన్యురాలుగా పిలబడుతుంది పిల్లారా. ఈరోజు మనం అలా ఉన్నామా? నీతిమంతుడిగా ఉందాం పిల్లారా. నీతిమంతులుగా ఉంటే ధన్యులము. కానీ నీతిమంతులుగా ఉంటే మనకు కలుగుతున్న ఆపదలు, కలుగుతున్న కష్టాలు, కలుగుతున్న అనేకమైన వేదనలు మనల్ని చుట్టుకుంటాయి. ఈరోజు నీకే, నువ్వు చేసింది నీ నెత్తి మీదకే చెప్పాలా? వచ్చును, మర్చిపోతున్నావు. ఎవడు ఏది చేస్తే వాడి నెత్తి మీదకి వచ్చి కూర్చుంది అని బైబిల్ చెప్తుంది. అది ఎక్కడ? బైబిల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏరే వాళ్ళకి గొయ్యి తీస్తాము పడిపోవడానికి. ఆ గొయ్యి ఎవడికి? మనకి. వాడు పక్కన నాశని కోరుతాం, అది ఎవరికి? మనకే. గనుక మనం నీతిమంతులు అలాగ అనటం మంచిది కాదు. కానీ నీతిమంతులకి కలుగుతున్న ఆపదలు అనేకవి ఉన్నవి. కానీ ఇంకా అంటున్నాడు, ఇక్కడ 10వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము, ఆశీర్వాదంతో పాటు ఏమున్నాయి మనకి? శోధనలు కూడా ఉన్నవి. అంటే వాటన్నిటిని తప్పించడానికి ఎవరు? దేవుడే. వాటన్నిటిని కాపాడడానికి దేవుడే. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును అని బైబుల్లో అయితే మనకు రాయబడి ఉంది పిల్లరా. ఇంకా అంటున్నాడు 16వ వచనం కూడా చూడవచ్చు. నీతిమంతుని కష్టాజీతము జీవదాయకము. దేవునికి స్తోత్రం. అంటే ఎవడు కష్టం మీద చెప్పాలా? ఆశించడు. ఎవడు చేసే పనిది? నీతిమంతులు చేసే పని. ఫ్రీగా వస్తే పెనాలు తాగి పరిస్థితులు కాదు, కష్టపడుతున్న పరిస్థితి ఏంటి తెలుసా పిల్లలు? మరొక జరగమాట. నీతిమంతుని కష్టాజీతము జీవదాయకము. దేవునికి స్తోత్రం. ఎవడి మీద ఆధారపడదు పిల్ల. దేవుడిచ్చిన కష్టాజీతం మీదే ఆధారపడి నీతిమంతునిగా బ్రతికి ఆయన కష్టాజీతము అవసరమైతే దేవుడికి పట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు చేస్తున్న పరిచర్య. అది అనుదినం ఆయన పాదాల దగ్గర నీతిమంతుడు చేస్తున్న పని. ఇంకా ఒక మాట చెబుతున్నాడు. ఇంకో మాట ఏం చెబుతున్నాడు? 11వ అధ్యాయము 21వ వచనం కింద వచ్చిన చూద్దాం. మధ్యలో ఉంది. నీతిమంతుల సంతానము దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే విడిపింపబడును. ఎక్కడుంటే ఇడిదల చేస్తాడు దేవుడు? ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు. ఏమండి, నీతిమంతుల గురించి చెప్తున్నారు కదా, మరి నీతి లేని వారి పరిస్థితి ఏమిటి? దేవుడు అన్యాయస్తుడు కాదు.
అంతేనా? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే నీతిని గురించి భావం నేర్పిస్తున్నాడు. వింటున్న దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా బ్రతకడానికి, నీతిమంతులుగా జీవించడానికి ఎక్కడ మనం ఉండాలి అంటే అనుదినము ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటే నీతిమంతుడు అవుతాడు. లేకపోతే అవడండి. ఇంకొక మాట మంచి చెప్పమంటారు, మంచి మాట. అది 10వ అధ్యాయం 3వ యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. దేవునికి స్తోత్రం. ఏలికి ఎవరు తీసుకెళ్లారు ఆహారము? కాకులు. చూడండి, కాకులు తీసుకుని వెళ్ళాయి. ఎవరు? ఏలియా ప్రవక్త, నీతిమంతుడు. ఎక్కడున్నాడు? ఒక ఏటి దగ్గర ఉన్నాడు. ఏటి దగ్గర ఉంటే ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? ఎందుకు దేవుడు వెళ్ళిపోమన్నాడు అక్కడికి? అక్కడ ఉండో అంటే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే ఎవరు తీసుకెళ్లారు ఆహారము? ఈరోజు కాకులు ఆహారం తీసుకొస్తే, ఇప్పుడు కాకులు తీసుకొని రావు, మన చేతులు ఎత్తిపోతాయి. పిల్ల చేతులకి ఏదో టెక్కిని ఎత్తిపోతాయి. ఆనాడు ఉన్న దేవుని ఆజ్ఞనికి కాకి పని చేసింది. ఇది కూడా తెలియదు. ఏంటంట? దేవుని ఆజ్ఞనికి ఏం చేసింది? కాకి పని చేసింది. ఏ పని? నా కుమారుడు నీతిమంతుడని ఏలియా ఆకలితో మెలమెల్లాడిపోతున్నాడు, నువ్వేం తీసుకొని వెళ్ళాలి? రొట్టె తీసుకొని వెళ్ళు, ఆకలితో ఉన్నాడు. అందుకే అన్నాడు నీతిమంతుల్ని దేవుడు యెహోవా నీతిమంతుల్ని ఆకలి కొననీయుడు. ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళి అడగడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడుంటాడు? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆకలేస్తుందని చెప్పి ఊరటి తిరిగితే ఏమైనా వస్తుందా? రాత్రి ఎక్కడ కూర్చుంటే? దేవుని పాదాల దగ్గర కూర్చుంటే. ఒకసారి మీకు చెప్పినట్టున్నానుగా, ఒకసారి మీకు చెప్పిన మా ఆత్మీయ తండ్రి గారు సంగడ ఆంధ్రి గారు ఆకలితో మెలమెల్లాడిపోతున్న సమయంలో, కొండ మీద పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని మంటెట్టుకునే సమయంలో, ఆ రాత్రి నీళ్లు పెట్టుకో మంటెట్టుకో తాగేసి అమ్మ ఏమని అనుకున్నానంటే అదేనండి భోజనం అన్నాడట. ఏంటి? నీళ్లు పెట్టుకో భోజనం అన్నాడట. సంగడ ఆంధ్రి గారు నీళ్లు పెట్టుకుని భోజనం అన్నాడట. ఏమన్నా ముందుగా దళక్షేమంకి చెప్పాడు, అదిగో సంగపెట్టి ఎవరు వచ్చినా నువ్వు మాత్రం పొయ్యి మీద నీళ్ళెట్టేసి మంటెట్టు. ఎవరన్నా అనుకుంటున్నాగా అని చెప్పు. ఎందుకని? లేదని మాట రావద్దు అన్నాడట. అలాగే చేస్తుందంట. రాత్రి నీళ్ళు తాగేసి నిద్రపోయారట. ప్రార్థన చేసుకొని నిద్రపోతే ఒక ఆయనకి వెంటనే ఈయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కారంజుడు వెళ్ళిపోయింది. దాదాపు కారంజుడికి వాటర్కి దాదాపు ఇది ఒక 9, అదొక 8, 18 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు ఉన్న ఆయన పొద్దున్నేసి సైకిల్ వేసుకొని మోటట్టుకు వచ్చినట్టు. ఏ మూట? మూట. ఇక్కడ సంగడ ఆంతరి గారు అంటారు కదండి, వాటరే ప్రాంతంలో సేవ చేస్తుండట. ఏమయ్యా ఆయనకి నీకేమైనా కలసం ఉందా అంటే, లేదండి రాత్రి దేవుడు నాకు కలలో ఇదిగో పనాల ఆంధ్రియ ఆకలితో మెలమెల్లాడిపోతున్నాడు, దయచేసి అక్కడికి మూట తీసుకొని వెళ్ళరా అని చెప్పాడట. తెల్లారు లేచి కబాడితో మూట కట్టుకొని సైకిల్ మీద తిన్నగా వాటర్ తీసుకొచ్చి అడుగుతున్నాడంట. పిల్లరా అదేనండి ఆంధ్రి గారు ఇల్లు అన్నాడట. అక్కడికి వెళ్ళి అయ్యా ఆంధ్రి గారు వందనాలు అయ్యగారు అంటే, వందనాలు బాబు, ఏ ఊరండి? ఇలా కారించుడు అని చెప్పాడట. కారించుడా? ఎందుకు వచ్చావయ్యా? రండి లోపలికి రండి అంటే, లోపల కాదయ్యా ముందు ఈ బియ్యం కార్డు తీసుకోండి అయ్యగారు అన్నాడంట. ఏంటి? ముందు ఈ బియ్యం కార్డు తీసుకోండి. ఏమయ్యా నువ్వు నాకు ఫ్రీగా డబ్బులు అంత డబ్బులు కాదయ్యా, మరి నువ్వేం చేసావో తెలియదు. రాత్రి నా కల్లో ఇదిగో సంగడ ఆంధ్రి దగ్గర ఇంట్లో బియ్యంకి లేవయ్యా, దయచేసి నువ్వు వెళ్ళి ఆకలి తీర్చు అని చెప్పి కలదూరగా నాకు వచ్చిందయ్యా అంటే, ఆ రోజు చాలా ఆనందపడ్డాడంట. పిల్లరా రాత్రి ప్రార్థన చేసి దుఃఖపడి ఏడిచి కన్నీరుతో ఏడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఉన్నవాడి ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే ఆ వ్యక్తి త్వరగెత్తుకుంటూ వచ్చాడు. పిల్లరా ఇది దేవుడు చేసిన కార్యం. అందుకే అక్కడ అంటున్నాడు యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. కొన్నిసార్లు అయితే మెడమల్లాడిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అది నీతిమంతుడికి తగను, అది నీతి క్రియ. పిల్లరా నీతిమంతుడికి తగను. పిల్లరా ఆపద ఎంత ఉంటుందో
కష్టం ఎంత ఉంటుందో, నీతి ఎంత ఉంటుందో, ఆకలి ఎంత ఉంటుంది, దేవుడికి సమస్తమో సాధ్యమని దేవుడు సెలవిచ్చుచున్నాడు పిల్లరా. కనుక పిల్లరా, దేవుడు మనలందరినీ కూడా విడుదల చేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీతిగా మనము బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి. అనుదినం ఆయన పాదాల దగ్గర ఎన్నో సార్లు మేమందరం మా కుటుంబం అంతా మేము నరిగిరి తెలిపిల్లో ఆ సంఘానికి వెళ్ళినప్పుడు మాకు అన్నం ఎవరు పెట్టేవారు తెలుసా? జ్యోతమ్మ ఎవరు పెట్టేవాళ్ళు? వాడరేలో మాకు ఆలే ఆంధ్రిగారే, ఆంధ్రి తన భార్య, నా పిల్లలు అడుగు పిలిపాల ప్రాంతంలో ఇదిగో నలుగురు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి మా కొరకు ఆహారం సిద్ధపరిచి ప్రార్థన అయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళి మాకు నలుగురికి భోజనం పెట్టింది. ఆ తల్లి ఈ రోజు లేదు, కాలాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ పిల్లలు, ఎందుకంటే వారిని బట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవునికి స్తోత్రం. వాళ్ళు కాదు, ఆ వారిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాం. కనుక పిల్లరా, నీతిమంతుడు దేవుడు ఎప్పుడు ఆకలి కొన్నాడు, అలాగే మరొక ఆయన మంచి ఆయన కనబడుతున్నాడు. ఆయన కూడా మీ దృష్టికి తీసుకొని వస్తారు. ఆయన గొప్పవాడే పిల్లరా, ప్రార్థన పురుడు, నీతిమంతుడు. అలాంటి ఆయనను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా, అలాంటి ఆయన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి దానియేలు గ్రంథము చూద్దాం. దానియేలు ఎంత గొప్ప మంచివాడు పిల్లరా. దానియేలు గ్రంథము పిల్లరా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20 వచనమండి. త్వరగా ఎవరు వీళ్ళు? దానియేలు అప్పుడు ఎక్కడున్నాడు? సింహం గువ్వలో ఉన్నాడు. గువ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? రాజు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ సింహాలు ఒక మనిషిని ఆ గుహలో అడేస్తే వాడి కిందకి రాబడి జుర్రేస్తాయి అన్నమాట. అంత ఆకలితో ఉన్న సింహం బోళ్ళు ఎవరున్నారు? దానియేలు ప్రభు దృష్టికి ఎవరు? నీతిమంతుడు, ప్రార్థన పురుడు, యథార్థమంతుడు. అలాంటి ఆయన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ చేశారు? ఇదిగో ఆకలితో మెలమెల్లాడుతా ఉన్న సింహం బోలు వేశారు. ఇప్పుడు ఎవరు కాపాడాలి అమ్మా? ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడకపోయినా కాపాడగలిగిన సమర్థుడు నాకు ఉన్నాడని చెప్పి దానియేలు అనుకుంటూ ఉన్నాడు. సింహం బోల్లో వేశారు దానియేల్ని. సింహం బోల్లో దానియేలు వేస్తే అవి తినడం కాదు కదా, వాటిని చూసే మొత్తం మన పరిచయం ఏమైపోతాయి? ఆ సింహాలు చూసి మొత్తానికి అవి తినకుంటే మనం చచ్చిపోతాం అమ్మా. అవి తినకుండానే మనం చచ్చిపోతాం, అటువంటి పరిస్థితి. కానీ సింహం బోల్లో వేసినప్పుడు ఆవేదన చెందింది ఎవరో తెలుసా? రాజు. ఎందుకని? దానియేలు నీతిమంతుడు, దేవునికి స్తోత్రం. దానియేలు యథార్థమంతుడు, దేవునికి స్తోత్రం. నీతిమంతుడు, యథార్థమంతుడు, ప్రార్థన పురుడు, రోజుకు 3 మారు ప్రార్థన చేసిన ఈ దానియేలు ఎవరి మాటలు వేసేసాడు? కొందరు ఉంటారు కదా లోకంలో, మరి ఆడు మంచోడు కదరా అంటాం. ఆ మాటలు విన్నాడు రాజుకు తెలుసు దానియేలు గొప్పవాడు, నీతిమంతుడు, ప్రార్థన పురుడు, యథార్థమంతుడు అని రాజుకి తెలిసిన ఎవరి మాట వినాలి? ప్రజల మాట వినాలి, తప్పదు. అలాగే తీసుకెళ్ళి ఆ యథార్థమంతిని వేసినప్పుడు ఇదిగో ఒక ఆయన వచ్చాడు. వచ్చేమన్నంత అతడు గువ్వ దగ్గరికి రాగానే దుఃఖ శరమతో దానియేలు పిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటే ఏమయ్యాడని దానియేలు ఇలా పిలిచాడు దుఃఖంతో? దానియేలు అయిపోయాడు. ఎందుకని? ఆకలితో మెలమెల్లాడుతా ఉన్న సింహం బోళ్ళు వేశారు. సింహాలకు ఆహారం కావాలి, ఈ దానియేలు వేశారు, తినేసి ఉండొచ్చు అని ఒక పక్క దేవుడు కాపాడుతాడు, ఒక పక్క వచ్చి దుఃఖముక్కుతో ఏమని పిలుస్తున్నాడట? దానియేలు నిత్యము నువ్వు జీవించుచున్నా. అంతేనా? కిందకు వచ్చేసానా నేను?
నువ్వు చదువు. దానియేలుని పిలిచి జీవము గల దేవుని చావుకుడైనా దానియేలు దేవునికి స్తోత్ర. ఇదండి దేవుడు కార్యం. ఎంత గొప్ప కార్యం తెలుసా? ఎవరు పిలిచాడు? రాజు పిలిచాడు. రాజు పిలిచిన మాట, రాజు పిలగానే దానియేలు ఏమయ్యాడు? కానీ అది అక్కడ గొప్ప సంగతి ఏంటంటే పిల్లరా, దానియేలు ఎదుట సింహాలు ఏమవుతున్నాయట? నిశ్శబ్దంగా కూర్చున్నాయట. ఆకలితో ఉన్న ఆ సింహాలు దానియేలు దగ్గర, దానియేలు చూస్తూ ఏంటండి అంటే వాటి ముందున ఎవరున్నారు అనుకుంటే, ప్రభువైన దేవుడే పరలోకము నుంచి తన ఎలుగును పంపించి వాటి నోరులో మోయించాడు పిల్లరా. అందుకే అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడైనా దానియేలు, నిత్యము నువ్వు జీవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడుగును. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక దేవునికి స్తోత్రం. దానియేలు నోట్లోంచి రాజుకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. దానియేలు ఏమన్నాడు? రాజా చిరకాలము జీవించునుగాక. స్తోత్రం. దానియేలు అన్నాడు, ఈయన అన్నాడు. దానియేలు అన్నాడా? దేవునికి స్తోత్రం. మరొకసారి చూద్దాం అన్నమాట. అందుకు దానియేలు, రాజు జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటిల నోరును మోయించాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకించును. దేవదూతను పంపించి ఎవరి నోరు మోయించాడట? సింహాల నోరులు మోయించాడట. ఇప్పుడు ఆకలితో మెలమెల్లాడిపోతున్న ఆకలి ఎలా తీర్చాలా? రాజే తీర్చాలి కదా. ఇప్పుడు చూడండి ఎలా తీరుస్తున్నాడు. కిందని 24 వచ్చును. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను తోడుకొని వచ్చి సింహం గువ్వలో పడవేసిరి. వారిని, వారి కుమారులని, వారి భార్యలను పాడవేసి దేవునికి స్తోత్రం. ఈ దుష్టుడు చేసిన పనికి ఎవరు బలైపోయారు? భార్యలు, పిల్లలు బలైపోయారు. దేవునికి స్తోత్రం. ఏంటి, గొప్పవాడు తెనుచుకుంటే దెబ్బల కొదువా, రాజు తెనుచుకుంటే దెబ్బల కొదువా. అందుకే నీతిమంతుడైన దానియేలు మీద అపకీర్తి చేసిన వారు, ఇదిగో దానియేలు ఇలా చేస్తానని చెప్పి చేసిన తీసుకొచ్చి అందరూ అడిచి అంటారు అన్నాడు. పిల్లలని, భార్యలని వీళ్ళ వల్ల పిల్లలు బలైపోయారు, భార్యలు కూడా బలైపోయారు పిల్లలు. కానీ నీతిమంతుని మాత్రం దేవుడు కాపాడి ఉన్నాడు. నీతిమంతుని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నీతిమంతుని ఆకలి కొని నీటి దేవుడు కనుక దానియేలు మొర దేవుడు ఆలకించడు పిల్లల. రాజు దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుసా పిల్ల, దానియేలు ప్రేమించాడు గనుక మడిచిన మాట తప్పదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల మాట ప్రకారం చేశాడు. దానియేలు ప్రార్థన పూర్వుడు అని తెలుసు. ఇదిగో మన రాజుని శాసనానికి వ్యతిరేకిస్తాడని తెలుసు. ఆ శాసనం పక్కబడి చేసి ముమ్మారు ప్రార్థన చేస్తాడని కూడా తెలుసు. అలాగా నీవు నేను ఉండవలసిన అవసరత ఉందని దేవుడు చెబుతూ ఉన్నాడు పిల్లల. మరి నువ్వు వాటి నుంచి విడుదల పొందాలి అనుకుంటే, దేవుడిని కూడా విడుదల పొందించాలి అనుకుంటే, నువ్వు నీతిమంతుడిగా బ్రతకవలసిన అవసరత ఉంది అని దేవుడు చెబుతున్నాడు పిల్లరా. ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి?
నువ్వు నీతిమంతురాలివేనా, నువ్వు నీతిమంతుడివేనా? అయితే దేవుడు నువ్వు కాచి కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలి అంటే ఆని దినము ఆయన గడప దగ్గర మనము కాచుకొని ఉండాలి. కాచుకొని ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎలా కాపాడుతున్నాడో ఒక మాట చూద్దాము. ఎలా కాపాడుతున్నాడో మరొక మాట కీర్తన గ్రంథం కూడా ఒక్కసారి చూద్దాం పిల్లరా. కీర్తనలో ఇదిగో కొన్ని మాటలు దేవుడు చదివించాడు. 119వ కీర్తన 119వ కీర్తన 137 వచనం. 137 యెహోవా నీవు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీవు నీతిమంతుడువో. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారందరూ నీతిమంతులే పిల్లరా. ఆయన రక్షణలో పొందుకున్న వారందరూ కూడా నీతిమంతులే. ఎందుకు? పాపముని విడిచిపెట్టాము, పాపాన్ని వదిలేసాము, పాపాన్ని వదిలేసి ఆయన రక్తము చేత కడగబడ్డాము. ఆయన రక్తము చేత కడగబడిన వారందరూ నీతిమంతులే అని చెప్పి ప్రభు అంటున్నాడు. అందుకే నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధంగా ఉండని చెప్పాడు. అది ప్రభు చెబుతున్న మాట. గనుక యెహోవా నువ్వు నీతిమంతుడువు. మరి దేవుడు మన తండ్రి కాబట్టి ఆయన నీతిమంతుడుగా అయినప్పుడు మనము తన పిల్లలుగా ఉన్న మనము కూడా నీతిమంతులమే. కనుక ఈ నీతిని ఒక్కసారి మనం ఏం చేస్తామంటే వదిలేస్తూ ఉన్నాము. ఇది ఎప్పుడు పోద్ది అంటే పాపానికి మనం ఎప్పుడైతే బాధ్యైపోతామో నీతిమంతులుగా మనం బ్రతకక అవినీతిమంతులుగా బ్రతుకుతాము అని దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు పిల్లరా. దేవుని మాట ఇంకొక మాట ఏం చూస్తున్నాడంటే 142 కూడా చూడనా, నీ నీతి శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? అంటే నీతి కలిగిన దేవుడు శాశ్వతమైన వాడు. ఆ నీతి కూడా శాశ్వతమైనది. మరి మనలో ఉండాలని కదా నువ్వు రక్షించబడ్డావు. మనము క్రీస్తు రక్తము చేత ఎందుకు కడగబడ్డాము? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడిగా మనము కూడా ఉండాలని చెప్పి ఆయన నీతి స్వభావము మనము ధరించుకున్నాము. అందుకే నీతిమంతులు కలుగుతున్న ఆపదలు అనేకవి ఉన్నవి. వాటన్నిటిని మళ్ళా దేవుడే విడుదల చేస్తాడు. దానియేలు ఎలా కాపాడాడు మనల్ని కూడా అలాగే కాపాడుతాడు పిల్లలు. ఇక కింద అంటున్నాడు ఆ నీ నీతి శాస్త్రము అన్నాడు. అక్కడ మాట కింద ఏం రాయబడింది? నీ ధర్మశాస్త్రం కేవలము నిత్యమో. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు అవి నిత్యం ఉంటాయి పిల్లరా. మనమే ఉండవు. మనం ఎంతకాలం ఉంటాం? 60, 70. అతికి బలము 80. మరి బైబిల్ నిత్యం ఉంటుంది. తరతరాలు చూస్తున్న బైబిల్, తరతరాలు చూస్తున్న ఈ బైబిల్ గ్రంథంలో మాటలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే పిల్లరా. కనుక మనము ఈ నీతిమంతులుగా మన బ్రతకాలనుకుంటే నీతిమంతుడుగా ఉన్న వాని పాదాల దగ్గర ఉంటేనే నీతిమంతులుగా ఉండగలుగుతాం. లేకపోతే ఉండలేము, లేకపోతే జీవించలేము పిల్లరా. ఇంకా ఏమన్నాడండి? ఒక మాట కూడా చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. ఎందుకంటే నీతిమంతుడిగా ఉండాలంటే ఆ నీతిమంతుడిగా సమస్య. అందుకు యూదులు మనకొక మాకొక జాగ్రత్తగా ఏనని పిల్లరా. ఇక్కడ కీర్తనలో ఏమన్నాడంటే కీర్తనలో ఏమన్నాడు? 137 ఏమన్నాడు? యెహోవా నీవు నీతిమంతుడు అన్నాడు కదా. ఈ నీతిమంతుడికే కొత్త నిబంధనలు ఏమొచ్చింది? ఆపద వచ్చింది. ఆయన ఎవరు అక్కడ? దేవుని కుమారుడు యేసుక్రీస్తు. అక్కడ వాళ్ళు అంటున్నారు, తన కుమారులని యూదులు అంటున్నారు, మాకొక నియమము కలదు కాను తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకోవడం మాకు నచ్చలా. అర్థమవుతుందమ్మా?
ఇతడేంటండి దేవుని కుమారుడు, కుమారుడిని చెప్పుకుంటాడు. ఈ నాన్నగారు ఎవరు? యేసోబు. వీళ్ళ అమ్మ ఎవరు? మరి అమ్మ. వీళ్ళు సహోదరులు ఉన్నారు, ఈయనకి సహోదరు మనులు ఉన్నారు. ఈయనంటే ఎక్కడి నుంచి దిగొచ్చా అంటున్నాడు. మేము ఒప్పుకోం, అలాగా మీ ఒప్పుకోం ఈయన్ని అని. మాకు ఒక నియమము కలదు, తానే దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు కనుక ఆ నియమము చెప్పను చంపేయాలంతే. ఎవరిని? ఈయనెవరు? నీతిమంతుడిని పిల్లలు. యేసుక్రీస్తు దేవుడు. దేవుని కుమారుడికి ఏమొస్తుంది? శ్రమ వచ్చింది, మరణమే వచ్చింది. ఆ మరణ శాస్త్రం ఎవరు రాయించుకున్నారంటే ఈయనే రాసుకున్నాడు. వేయడానికి ఆడెవడండి? విడిపించడానికి దేవుడున్నాడు. వేయటానికి ఆయన ఎవరు? ఈయన మరణం ఈయనే కోరుకున్నాడు. అందుకే నువ్వు నీతిమంతుడువో అని చెబుతూ నీతిమంతుడని యేసుక్రీస్తుకే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, వేదన వచ్చింది పిల్లరా. అందుకే నీతిమంతుడు అనేకమైన శ్రమలు వస్తాయి. శ్రమల నుంచి దేవుడు నిన్ను నన్ను విడుదల చేయబోతూ ఉన్నాడు, విడుదల చేయబోతూ ఉన్నాడు. చూడండి, చివరి మాట చదువుకొని మనం ముగిద్దాం. నీతిమంతుడు ఎలా మొరపెట్టాలో దేవుడికి, నీతిమంతుడు ఎలా ప్రార్థన చేయాలో, నీతిమంతుడు ఎలా ప్రార్థన చేస్తే తప్పించబడతామో కీర్తన గ్రంథములో దావీదు గారు ఒక మంచి మాటలు రాయించడు పిల్లరా. చూడండి, 121 కీర్తన 120 ప్రారంభం వచ్చి చూద్దాం. 121 వచ్చిన. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు సమాధానం చెప్తాడు. ఉత్తరం అనగా సమాధానం. అంటే దేవుడు మనలను విడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు పిల్లల. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. నువ్వెక్కడ ఉంటే విడిపిస్తాడో తెలుసా? నువ్వెక్కడ ఉంటే విడిపిస్తాడో తెలుసా పిల్లల? ఆయన పాదాల దగ్గర. ఆ మాట చూస్తాం, ముగిద్దాం. ఆయన పాదాల దగ్గర నువ్వు ఉండగలిగితే విడిపిస్తాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, దయచేసి ఆయన పాదాల దగ్గర ఉండగలిగితే, ఇదిగో మొదటి మాట మనం చూసుకున్నట్లుగా అనుదినం ఆయన పాదాల దగ్గర నువ్వు ఉండగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో చెబుతున్న మాట, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధకము యొద్ద కాచుకొని నా ఉపదేశము ఆ ఇనివాడు ఇని అంగీకరించిన వాడు జనుడు. ఉందామా ఆయన దగ్గర? ఆయన పాదాల దగ్గర ఉందాం పిల్లలు. నీతిమంతుడిగా ఉందాం. నీతిమంతులుగా బ్రతకాలన్నా, నీతిగా జీవించాలన్నా ఎక్కడ లేదు. ఆయన పాదాల దగ్గర ఉండగలిగితే, ఆయన పాదాల దగ్గర మనం జీవించగలిగితే, ఆయన పాదాల దగ్గర నీవు నేను ఉండగలిగితే నీతిమంతుని ఎప్పుడు ఆయన వదులుడు, ఆకలి కొననీడు కూడా. కనుక నీవు నేను అలా బ్రతకాలని ఎవరి దగ్గర ఉండాలి? ఆయన పాదాల దగ్గర అనుదినం ఉండగలిగితే, నీతిమంతుడుగా ఉండగలిగితే, నీతిమంతుడుగా జీవించగలుగుతామని ప్రభు ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. కనుక నీతిని విడిచిపెట్టకుండా మనమందరూ కూడా బ్రతకాలని, ఆయన పాదాల దగ్గర నువ్వు నేను ఉండాలని ప్రభు నీకు నాకు సెలవిచ్చుచున్నాడు. మర్చిపోవద్దు పిల్లరా. నీతిని విడిచిపెడితే అవినీతి మనలోకి వచ్చేస్తుంది, పాపం మనలోకి వచ్చేస్తుంది. దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోతే నరకానికి వెళ్ళిపోతాం, పరలోకానికి మనం వెళ్ళలేము. మనం భూమి మీద యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాము. ఆ పరమందు ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు, నీతిమంతుడిగా బ్రతికాడు. ఆయన రక్తం మనలో ఇదో ప్రబలిస్తూ ఉంది, ఆయన రక్తం మనలో ఉంది. కనుక ఆయన నీతిమంతుడు. గనుక నీవు నేను నీతిమంతుడిగా బ్రతకాలని, నీతిమంతుడిగా జీవించాలని ఈ మాటలు ఆయన నిడికల్లో మనందరి హృదయంలో పలింపు చేసి ఆశీర్వదించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం పిల్లారా. మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ఆయా నీతిమంతులుగా ఎలా ఉండాలో మాకు నేర్పించారు. ఆ నీతి ఎక్కడ ఉంటుందో
ఏ స్థలములో ఉంటుందో, ఎవరి పాదాల దగ్గర ఉంటుందో మాకు నేర్పించారు తండ్రి. నిజమే, నీతిమంతులు కలుగుతున్న ఆపదములు అనేకివి. నీతిమంతుడు కలుగుతున్న ఆపదలు వస్తూ ఉంటాయి నాయన. కానీ వాటిలన్నిటిలోంచి నువ్వు మమ్మలను యథార్థవంతులుగా మమ్మల్ని చిత్తపరుస్తూ ఉన్నావు తండ్రి. ఈ మాటలన్నీ సమకూర్చావు, నీ బిడ్డలకు పంచివ్వడానికి అవకాశమును దయచేశావు. ఒకవేళ ఈ మాటల్లో ఏమైనా పొరపాట్లు నేను పలికి ఉంటే, ఈ మాటల్లో ఏమైనా పొరపాట్లుగా నా నోరు పలికి ఉంటే నన్ను దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీరు నీతిమంతుడు, మేము కూడా నీతిమంతులుగా బ్రతకాలని, ఆ నీతిని గురించిన వార్త మీరు మాకు ఇచ్చారు. ఆ నీతిని గురించిన బోధ ఇదిగో సంఘ బిడ్డలందరికీ మేము చెప్పి ఉన్నాం. నీతిగా బ్రతకండి, పరలోకపు రాజ్యం మీది. నీతిగా జీవించండి, పరలోక రాజ్యము మీది. ఆ నీతి ఎక్కడ ఉందంటే నీ పాదాల దగ్గర అనుదినము కాచుకొని ఉండటానికి మాకు నేర్పించిన మాటలయ్యా. అలా ఉండటానికి, అలా జీవించటానికి ఇదిగో ఈ మాటలు కూడి వచ్చిన బిడ్డల హృదయములో ఫలింపు చేసి, వారికి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తూ, మా ప్రార్థన తోచివేయక నీరు కట్టి ఫలింపు చేసి మీరే మహిమ పొందుకోమని, మీరే ఘనత పొందుకోమని ఈ మాటల ద్వారాగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరింపు చేసి, మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగా బ్రతకడానికి దీవెనికరంగా చేసి మహిమ పొందుకుంటారని ఇది కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దయచేసి పిల్లరా.